శుభ మధ్యాహ్నం. నా పేరు లాస్య. నేను GS 53 నుంచి వచ్చాను. గడగడలాడిపోవాలి మొత్తం ఈ మానవ జాతి నా పేరు వింటేనే హడెత్తిపోవాలి. ఈ భూగోళాన్ని మొత్తం నేను ఆక్రమించాలి. ఇంతకీ నేనెవరో మీకు తెలుసా? మీకు తెలియదు కదా. నా పేరే పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే వెనుక నుంచి విషాన్ని కక్కుతున్నాను. చాప కింద నీరులా విస్తరించి ఉన్నాను. ఈ భూమిని మొత్తం నా సంచిలో వేసుకుపోతా. మీ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా దానికి సంబంధించిన సామాగ్రి మోసుకొచ్చే సాధనంలో మీ ఇంటికి వస్తా. కూరలు, పండ్లు, పూలు, పాలు, స్వీట్లు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం? చూసారా నా ప్రభావం? చూసారా? మీ సామాన్లను మోసుకొచ్చిన నన్ను చెత్త కుప్పలలోకి విసురుతారు. చెత్త కుప్పలు కాలువలే నా స్థావరాలు. అక్కడి నుంచి మానవ జాతిపై సమర పేరుని భోగించి భూగోళాన్ని దడదడలాడిస్తాను. మీ జీవితకాలం 100 ఏళ్ళైతే కానీ నా జీవితకాలం కొన్ని 100 ఏళ్ళు. నేను చెత్తలో ఉన్నా, నేలపై ఉన్నా, నీటిలో ఉన్నా, కాలువలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను క్షేమం, మీకు క్షామం. నేను ఎప్పటికీ భూమిలో కలవను. నా తోటి నేస్తారైన దోమలు, ఈగలు పెరిగేందుకు చక్కని భవనంగా మారి దుర్గుణాన్ని వ్యాప్తి చేసే శిబిరంగా మారుతాను. మలేరియా, ఫెలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి రోగాలను మీపై దాడికి సిద్ధం చేస్తాను. నేను భూమిపై నీటిని ఇంకకుండా అడ్డుకుంటాను. పచ్చని మొక్కలు బతికే వీలు లేకుండా పచ్చదనాన్ని కబలిస్తాను. పర్యావరణాన్ని పాడు చేస్తాను. మానవ జాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాను. మానవ జాతిలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. ఈ మధ్య మీరు గుట్ట సంచులు, కాగితపు సంచులు, గోన సంచులు లాంటి అస్త్రాలను నా పైకి ఎక్కువబెడుతున్నారు. అయినప్పటికీ ప్రజలలో అవగాహన లేనంత వరకు నన్నెవ్వరూ ఏమి చేయలేరు. నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు. అది చాలు నేను ఈ భూమిని వశం చేసుకోవడానికి. ఈ భూగోళాన్ని, పర్యావరణాన్ని పాడు చేయడమే నా కోరిక. అవును, విద్యార్థులు ఉన్నారు కదా, విద్యార్థులు నన్ను ఏమైనా చేసేస్తే అయ్యో ఇప్పుడు ఎలా? అయినా విద్యార్థులు నన్ను ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం. ధన్యవాదాలు. అసలు అమేజింగ్గా మాట్లాడు. ప్రతి విషయాన్ని చాలా విషయంగా చెప్పారు. ఇదిగోండి మేడం, రండి. చేయలేరని చెప్పి ఛాలెంజ్ చేస్తుందండి. కానీ అంతం చేయగలమని చెప్పేసి కూడా ఈ మధ్యలో శాస్త్రవేత్తలు మనకు మొక్కజొన్న పిండితో తయారు చేస్తున్నటువంటి క్యారీ బ్యాగులు 180 రోజుల్లో కలిసినటువంటి బ్యాగులు వస్తున్నాయి. ఒకటి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం, రెండోది ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా టూత్ బ్రష్ అనమాట. ఇది బ్యాంబూ టూత్ బ్రష్. ఇవి కూడాను చెరుకు పిప్పితో తయారు చేసినటువంటివి, ఇటువంటివి ఉన్నాయి. అదేవిధంగా మనం వేస్ట్ పేపర్తో తయారు చేసినటువంటి పెన్సిల్ ఉంది. దీని వెనకాల సీడ్స్ ఉంటాయి, సీడ్స్ ఉంటాయి. మనం పడేసినా కూడా వేరే చోట చిన్న చిన్న అవకాశం వస్తుంటాయి. కాబట్టి పర్యావరణాన్ని సురక్షితంగా కాపాడుకుంటూ మనము ఈ మూటాన్ని మాత్రం తరివేస్తాం. థ్యాంక్ యూ. మేము ఎన్నో సేవియర్స్ ఆఫ్ తిరుపతి అమ్మాయికి మా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. మా ఆశీస్సులు అందజేస్తున్నాం. సో ఇది యూజ్డ్ పెన్ డ్రాప్ బాక్స్. మీరు పెన్స్ యూజ్ చేస్తారు కదా, ఏం చేస్తారు? డస్ట్బిన్లో పడేస్తారు, లేకపోతే భూమిలో పడేస్తారు. సో ఒక్క పర్సన్, ఒక విద్యార్థి 30 to 40 పెన్స్ పడేస్తున్నారు. 1000 స్టూడెంట్స్ ఉన్నారు, 30,000. మొత్తం 1 yearలో 300 kilos ఆఫ్ ప్లాస్టిక్ భూమిలోకి వెళ్తారు. అలా ల్యాండ్ ఫిల్ అవ్వకుండా మనం యూజ్డ్ పెన్ డ్రాప్ బాక్సెస్ చేసాం. ఇదంతా వేస్ట్ మెటీరియల్తో తయారు చేసాం. మీకు పార్సల్ బాక్సెస్ వస్తాయి కదా, బాక్సెస్ అన్ని వైపులా టైట్ చేసి ఒక చిన్న హోల్ ఇలాగా పెట్టేసి మీ క్లాస్ రూమ్స్లో మీరు ఇది పెట్టచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, పెన్స్ రూమ్లోకి వెళ్ళకుండా ఇది అవుతుంది. మీరు మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకోండి, మేము వాటికి తయారు చేస్తాం. సో ఇది గ్రేట్ జాబ్. ఓకే, మా కాంటాక్ట్ నెంబర్ ఫోటో
మేము చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు మీరు మాకు దయపై మీరు ప్రోగ్రామ్స్ చేయాలి.